ఉన్నారు. కావున పాత ప్రపంచంతో మీరు మీ సంబంధాన్ని బుద్ధి ద్వారా తొలగించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ పాత ప్రపంచం సమాప్తం కానున్నది. ప్రశ్న: సంగమయుగం యొక్క ఏ విశేషత మొత్తం కల్పమంతటికీ న్యారాగా ఉంటుంది? సంగమయుగంలోని ఏ విశేషత మొత్తం కల్పమంతటిలో న్యారాగా ఉంటుంది? జవాబు: మీరు ఇక్కడ చదువుకొని దాని ప్రాలబ్ధాన్ని భవిష్యత్తులో పొందుతారు. ఈ విశేషత కేవలం సంగమయుగంలోనే ఉంటుంది. ఒక జన్మలో చేస్తే ఇంకొక జన్మకు మాత్రమే లభిస్తుంది. కానీ బాబా అంటారు, ఇక్కడ మీరు చదువుకుంటే 21 జన్మలకు ప్రాప్తి లభిస్తుంది. మరుజన్మలో ప్రాలబ్ధాన్ని అందించే చదువు మొత్తం కల్పమంతట్లో ఇంకెక్కడా ఉండదు. ఇప్పుడు చదువుకుంటే ఈ జన్మలో ఇక్కడే ఉంటుంది, మళ్ళీ నెక్స్ట్ జన్మకు రాదు కదా లౌకిక చదువు. పిల్లలైన మీరు అమరలోకంలోకి వెళ్ళేందుకు ఇప్పుడు మృత్యులోకంలో చదువుతున్నారు. ఇతరులు ఎవ్వరూ తమ మరుజన్మ కోసం ఇలా చదవరు. బాబా అంటున్నారు, ప్రపంచంలో వాళ్ళు ఎవ్వరూ ఆ జన్మకు కావలసిన జీవనోపాధి కోసం చదువుకుంటారు, కానీ మీరు అనేక జన్మల కోసం చదువుకుంటున్నారు. పాట: ఓ దూరదేశ నివాసి పరమాత్మ, పరాయ దేశంలో పరాయ శరీరంలో మా కోసం రండి అని భక్తులు పిలుస్తున్న పాట. బాబా అంటున్నారు, సారాంశం: పరచింతన విషయాలలో మీ సమయాన్ని వ్యర్థం చేసుకోకండి. మాయ నా ద్వారా ఏ తప్పుడు పనులు చేయించడం లేదు కదా అనే స్వయం పైన ధ్యాస ఉంచుకోండి. సాంగత్య దోషంలోకి వచ్చి ఎప్పుడూ నియమాలలో లూజ్గా కాకూడదు. దేహాభిమానంలోకి వచ్చి ఎవరి నామరూపాలలోనూ చిక్కుకోకూడదు. సెకండ్ పాయింట్: ఇంటిని స్మృతి చేయడంతో పాటు బాబాను కూడా స్మృతి చేయాలి. స్మృతి చార్ట్ డైరీని రాసుకోవాలి. రోజంతటిలో నేనేమేం చేశాను, ఎంత పుణ్యం సంపాదించుకున్నాను, ఎంత పాపం చేస్తున్నాను అని రోజంతట్లో స్మృతి యొక్క చార్ట్ని, ఎన్ని గంటలు బాబాని జ్ఞాపకం చేసుకున్నాను, ఎంతసేపు బాబాని స్మృతి చేశాను అని అందులో రాసుకోవాలి. వరదానం: నమ్రత అనే కవచం ద్వారా వ్యర్థమనే రావణ్ణి కాల్చే సత్యమైన స్నేహి సహయోగిలుగా కండి. నమ్రత అనే కవచం ఉంటే అప్పుడు వ్యర్థం అనేది మన దగ్గరికి రాదు. అలాంటి వాళ్ళే బాబాకు సత్యమైన స్నేహిగా సహయోగిగా కాగలుగుతారు. స్లోగన్: నాది అనే అనేక హద్దు యొక్క భావనల్ని ఒక్క నా బాబాలో ఇమిడిపోవాలి. నాది అనే అనేక హద్దు భావనలను ఒక్క నా బాబాలో ఇమిడిపోవాలి. ఓం శాంతి.